ఇప్పటిదాకా యూపీఐ ట్రాన్సాక్షన్స్ పిన్తో చేస్తుంటాం, లేదంటే ఫోన్లో థంబ్ ఇంప్రెషన్తో చేస్తుంటాం. అది కాకుండా ఇకపైన కళ్ళతో చేసేటటువంటి కాన్సెప్ట్ రంగంలోకి దిగబోతుందట. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ చెల్లింపుల కోసం తప్పనిసరిగా 4 లేదా 6 అంకెల పిన్ నమోదు చేస్తున్నాం. పిన్ నెంబర్ తెలిస్తే ఎవరైనా వినియోగించే వీలున్నందున విధానంలో కొన్ని మోసాలు జరుగుతున్నాయి. అందుమూలంగా లావాదేవీ పూర్తి చేసేందుకు పిన్తో పాటు ముఖ గుర్తింపు, ఫేస్ ఐడి, వేలిముద్రలు, బయోమెట్రిక్స్, ఐరిస్ కనుపాప స్కాన్ని అమల్లోకి తీసుకురావాలని ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుంది. దీని మూలంగా లావాదేవీలు వేగం పెరగడంతో పాటు మరింత సురక్షితంగా ఉంటాయని భావిస్తుంది. పిన్, ఫేస్ ఐడి, బయోమెట్రిక్స్ వీటిలో ఏది ఎంచుకోవాలన్నది వినియోగదారు ఇష్టం. పిన్కు బదులు ఇతర మార్గాలను ఉపయోగించడం ద్వారా ఆర్థిక మోసాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పిన్ నెంబర్ని గుర్తుంచుకోవాల్సిన అవసరాన్ని ఇది తొలగిస్తుంది. వృద్ధులు, గ్రామీణులు, డిజిటల్ నైపుణ్యం లేని వాళ్ళు ఎంతో సులభంగా లావాదేవీలను పూర్తి చేసేందుకు నూతన విధానం వీలు కల్పిస్తుంది. మార్పు సమర్థంగా అమలు కావాలంటే సమాచార భద్రత మీద మరింత దృష్టి సారించాలని చెప్తున్నారు.